బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనగనగా ఒక నియోజకవర్గం టికెట్ నాకంటూ ఇద్దరు నాయకులు పోట్లాడుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని సైతం ఫిర్యాదులు, డిమాండ్లతో హడలెత్తించారు. ఇప్పుడు ఆ ఇద్దరిని కాదని మూడో నాయకుడిని తెరపైకి తెస్తోంది పార్టీ హైకమాండ్. ఇదంతా నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని పార్టీని కోరుతుండగా డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆయనకు అడ్డుపడుతున్నారు. వీళ్ళిద్దరినీ కాదని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే బందారి గిరిని నర్సరావుపేటకు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. అయితే తనకు వారం రోజులు గడువు కావాలని మద్దాలి కోరినట్లు సమాచారం. అనగనగా ఒక నియోజకవర్గం టికెట్ నాకంటూ ఇద్దరు నాయకులు పోట్లాడుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని సైతం ఫిర్యాదులు, డిమాండ్లతో హడలెత్తించారు. ఇప్పుడు ఆ ఇద్దరిని కాదని మూడో నాయకుడిని తెరపైకి తెస్తోంది పార్టీ హైకమాండ్. ఇదంతా నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని పార్టీని కోరుతుండగా డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆయనకు అడ్డుపడుతున్నారు. వీళ్ళిద్దరిని కాదని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిని నర్సరావుపేటకు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. అయితే తనకు వారం రోజులు గడువు కావాలని మద్దాలి కోరినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, నర్సరావుపేటలో రాజకీయం ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రోజు రోజుకి వైసీపీలో కూడా వర్గ విభేదాలు పతాక స్థాయి చేరుకున్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రస్తుత శాసనసభ్యుడికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేశారు 3 రోజుల క్రితం. ఆ తర్వాత నర్సరావుపేటలో 2 వర్గాలకు సంబంధించిన వ్యక్తులు పార్టీ కార్యాలయం వేదికగా కూడా కొట్టుకున్న పరిస్థితి కనిపించింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అధికార ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన ప్రత్యామ్నాయ యుద్ధం వైసీపీలోనే 2 వర్గాల మధ్య, గోపిరెడ్డి వర్సెస్ బ్రహ్మారెడ్డి వర్గాల మధ్య గొడవలు పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధిష్టానం ఎన్నిసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కానీ అక్కడ మాత్రం విభేదాలు సద్దుమణుగుతున్న పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కూడా, అంటే ప్రస్తుతం గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడిగా ఉన్న మద్దాల గిరిని ఆయన్ని నర్సరావుపేటకు పంపించాలని చెప్పి కూడా అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిపించి ఆయనతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నుంచి ఎందుకు సీటు మార్చాల్సి వచ్చింది, నీకు ఏ సీట్ ఇస్తున్నాం ఏంది అనే దానికి సంబంధించి కూడా ఆయనకు వివరించారు. నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి కూడా తనకు నియోజకవర్గం కొత్త కాబట్టి ఒక వారం రోజులు టైం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మద్దాల గిరి అడిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో ఏదైతే సామాజిక వర్గ సమీకరణాలకు సంబంధించి కూడా మద్దాల గిరికి సంబంధించి అక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇటీవల కాలంలో చేసిన సర్వేల నేపథ్యంలోనే మద్దాల గిరిని అక్కడికి పంపిస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే బ్రహ్మారెడ్డి అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావడంతో మరో సామాజిక వర్గానికి సంబంధించిన నేతనిస్తే ఏ విధంగా ఉంటుందని వైసీపీ ఆలోచన చేస్తూ ఉంది. మద్దాల గిరికి సంబంధించి కూడా ఆర్యవై సామాజిక వర్గానికి సంబంధించిన నేత, గతంలో ఇదే పార్లమెంటు నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రోసయ్య కూడా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా 2 సార్లు గెలుపొందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మద్దాల గిరికి కనుక ఆ నియోజకవర్గంలో టికెట్ కనుక ఇచ్చినట్లయితే పార్లమెంటు పరిధిలో దాదాపుగా గతంలో కానీ ప్రస్తుతం కానీ అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఆ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వారు మాత్రమే మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించారు గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం కానీ. సో ఈ నేపథ్యంలో నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో దాదాపుగా 3 లక్షల ఓట్లు ఆ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నాయి. అలాగే నర్సరావుపేటకు సంబంధించి 20 నుంచి 25 వేల ఓట్లు ఉన్నట్లు కూడా ఆ పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఒకవేళ ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా నర్సరావుపేటతో పాటు పార్లమెంటు మొత్తం ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. ప్రియా, శివ, అయితే ఇప్పటికే వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా పక్కా పార్టీల వైపు చూస్తున్నట్లుగా కూడా సమాచారం అంతోంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని కాదని మద్దాలి గిరిని తెరపైకి తీసుకుని వస్తే, ఆయన గనక టికెట్ ఇస్తే ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళిపోయినా కానీ పర్వాలేదు అనుకుంటుందా వైసీపీ పార్టీ?
అంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే స్థానాలు ఇవ్వట్లేదో వారికి సంబంధించి కూడా ఆల్టర్నేట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ కనుక ఇవ్వకపోతే ఆయన్ని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేపించే ఆలోచన అధిష్టానం చేస్తూ ఉంది. ఇప్పటికే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అధిష్టానం కూడా సత్తెనపల్లి చూసుకోవాలని చెప్పి కూడా చూచాయిగా ఇంటర్నల్గా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక గోపిరెడ్డి కనుక సత్తెనపల్లి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అంబటి రాంబాబుని మరొక నియోజకవర్గానికి పంపించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే దీనికి సంబంధించి ఎవరైతే బ్రహ్మారెడ్డి ఉన్నాడో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత ఉన్నారు, అతను డాక్టర్గా ఉన్నారు, అతను ఇప్పటికే పార్టీలో యాక్టివ్ రోల్గా ఉన్నారు. బాపట్ల ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని విభాగాలకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అతనికి కూడా ఏదో రకంగా హామీ ఇచ్చి అతన్ని కూడా ఖచ్చితంగా పార్టీలో కొనసాగే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గజ్జల బ్రహ్మారెడ్డికి సంబంధించి గతంలో సత్తెనపల్లి నర్సరావుపేట 2 స్థానాలకి టికెట్లు కావాలని చెప్పి 2014, 2019లో కూడా అధిష్టానాన్ని చివరి స్థాయిలో ఒత్తిడి కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కానీ ఓదార్పు యాత్ర చేసిన సమయంలో కానీ బ్రహ్మారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు కానీ లేకపోతే కార్యకర్తలకి నేతలకి ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి ఆయన చాలా కీలకంగా కూడా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ కనుక మద్దాలగిరికి టికెట్ ఇచ్చినట్లయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సత్తెనపల్లి పంపించే ఆలోచన అధిష్టానం చేస్తూ ఉంది. అలాగే బ్రహ్మారెడ్డికి సంబంధించి కూడా పిలిచి మాట్లాడి అతనికి సంబంధించి రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే ఆలోచన కూడా వైసీపీ అధిష్టానం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా వారు కనుక వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా వదులుకోవడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉన్నట్లు కూడా మనం భావించాలి ప్రియా. రైట్ శివ, అయితే ఇప్పటికే అంటే మద్దాలగిరికి ఈ నియోజకవర్గం నుంచి టికెట్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంకా వారం రోజులు గడువు కోరినట్లు కూడా తెలుస్తోంది. అయితే వారం తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటారా ఆయన టికెట్ గురించి? అంటే ప్రస్తుతానికి ఆయన వారం రోజులు గడువు కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సామాజిక ఆర్థిక ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఎన్నికల్లో గెలుపొందాలంటే కనుక ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆర్థికంగా మద్దాలగిరి ఆ విధంగా తట్టుకోగలడా లేదా అనేది అధిష్టానం పరిశీలన చేస్తూ ఉంది. అలాగే మద్దాలగిరికి సంబంధించి ప్రకటించే ముందు మరొకసారి కూడా సర్వే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మద్దాలగిరి అలాగే గజ్జల బ్రహ్మారెడ్డి ఈ ముగ్గురిని బేరేజ్ వేసుకొని కూడా మరొకసారి సర్వే చేసే ఆలోచన కనిపిస్తూ ఉంది. ఇటు అధిష్టానం సర్వేలు చేయించుకుంటుంది, ఇటు మద్దాలగిరి కూడా మిగిలిన అంశాలకు సంబంధించి అన్నింటిని కూడా పరిశీలించుకొని అతను వ్యక్తిగతంగా అతని బృందంతో సర్వే చేయించుకొని తాను ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టిన తర్వాత గెలుస్తానా లేదా అనే దానికి సంబంధించి కూడా ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే మద్దాలగిరికి సంబంధించి కొంత డైలామాలో ఉన్న నేపథ్యంలోనే ఆయన వారం రోజులు టైం అడిగినట్లు కూడా మనం భావించాలి. ఎందుకంటే ఆయన గతంలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నుంచి మాత్రమే టీడీపీ తరఫున పోటీ చేశారు, తూర్పులో ఓడిపోయారు, పశ్చిమలో గెలిచారు. సో ఈ నేపథ్యంలో రూరల్ నియోజకవర్గానికి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏమిటి అనే దానికి సంబంధించి ఆయన కూడా ఒక అంచనా వేసుకోవాలి. కాబట్టి సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిణామాలు వాటన్నిటిని బేరేజ్ వేసుకునేందుకు మాత్రమే అతను వారం రోజులు గడువు కోరినట్టు తెలుస్తూ ఉంది. సో వారం రోజుల తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మద్దాలగిరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి అయితే కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.